బెడ్ ఎప్పటి నుంచి వాడుతున్నారు మీరు? ఇప్పుడు ఒక 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. 3 నెలలు. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఓకే, బెటర్ ఉంది, మంచిగా ఉంది, యాక్టివ్ ఉంది. మీరు మేడం? నాకు వెయిట్ లాస్ అయింది, మంచి హెల్దీ, మంచి యాక్టివ్ ఉంది, వర్క్ మంచిగా చేసుకోవచ్చు. వాడకముందు ఎట్లా ఉంది రిజల్ట్? వాడకముందు కొంచెం డల్గా ఉంటుండే, అన్ఈజీగా ఉంటుండే. ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయింది, మంచి నా పని నేను చేసుకోగలుగుతున్నా, మంచిగా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇంతకుముందు? ఇంతకుముందు ఫిట్స్ ఉండే, కొంచెం కంట్రోల్గా వచ్చేది. బీపీ షుగర్ అని బీపీ షుగర్ అన్ని నార్మల్ ఉన్నాయి. వెయిట్ లాస్ ఇట్లా అయిందా మీకు? వెయిట్ లాస్ అయింది, 2 kgs. 2 kgs తగ్గారు. ఎటువంటి డైట్ లేకుండా, ఏ డైట్ ఇట్లా అని ఏం లేకుండా న్యాచురల్గానే ఒక 2 kgs తగ్గింది. ఒక 3 months, 3 నెలలు వాడుతుంది బెడ్. వాడుతున్నాక ఒక 2 kgs తగ్గింది ఆటోమేటిక్. మంచిగా ఉంది, హెల్త్ బాగుంది. వాటర్ తాగుతున్నారా? వాటర్ తాగుతున్నాము పెట్టుకొని, ఇసుక అవి ఉన్నాయి కదా, పెట్టుకొని బాటిల్లో పెట్టేసి అది తాగుతున్నాము. ఇంకోటి కూడా ఏంటంటే అంతకుముందుకి మేము జాబ్ చేయకపోయేది, ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు ఇది అయినాక కొద్దిగా హై, ఇప్పుడు జాబ్కి వెళ్తాం, జాబ్ కూడా చేసుకోవచ్చు. అదొక గొప్ప విషయం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాను? ఏముందంటే బెస్ట్ వాడుకుంటే, అందరు కూడా వాడుకుంటే మంచిది. కానీ ఏదో మాకు రాంబాబు అన్న మీరు దేవులాగా మాకు దొరికి పరిచయం చేసి ఇదొకటి చేసినందుకు మాకు ఒక గిఫ్ట్ లాగా, అంటే మాకు ఒక గిఫ్ట్ దొరికినట్టు అని. హెల్త్ గురించి మంచిగా ఉంది. దీంతో పాటు ఒకటి వాటర్ మిషన్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం. కన్ఫర్మ్ అది కూడా తీసుకుంటాను, 3 నెలలు తీసుకుని అది కూడా వాడుతున్నాం. బాగుంది. ఇది మాత్రం బెడ్ రిజల్ట్ మాత్రం మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు మీరు ఎట్లా సార్ ఒపీనియన్ ఏంటంటే, నేను నార్మల్ పరుపు మీద కానీ వాటి మీద పడుకుంటే నాలుగా నిద్రపోతాము, కానీ దీని మీద పడుకుంటే నిద్రపోతాం. కానీ కాకపోతే ఏంటంటే బాడీలో ఎక్కడ ఏంది అనేది కాకుండా సర్క్యులేషన్ అయ్యేటట్టుగా, అంటే చీమలు కొరికినట్టుగా అవుతుంటుంది. అట్లా కొద్దిగా లేచిన తర్వాత బాడీ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా అని అనుకుంటున్నాను. అట్లనే హెల్తీగా ఉండడం మంచిగా ఉంటుంది. మీకు ఎలా ఉంది తెలిసిందా? మీకు బెడ్ పడుకున్నప్పుడు ఎట్లా రిజల్ట్? నాకు కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అవి అవుతుంది, మంచిగా యాక్ట్, కొంచెం ఇంట్లో పనులు అవన్నీ మంచిగా చేసుకోవడానికి అవుతుంది. స్టార్టింగ్ ఎట్లా అనిపించింది బెడ్ మీద పడుకున్నప్పుడు? బెడ్ మీద పడుకోకుండా చేయలేకపోతుంది, ఇప్పుడు కొంచెం చేసుకోగలుగుతున్నా. 1-2 రోజులు మీకు బాడీ పెయిన్స్? బాడీ పెయిన్స్ ఉండే 1 week ఉండే, ఒక 1 week 10 days ఉండే. 1 week 10 days బాడీ పెయిన్స్ ఉండే. తర్వాత ఇప్పుడు ఆమెకు కూడా మతి మార్పు లాగా కూడా ఉండే, అటువంటివి కూడా పోయింది. ఓకే, సూపర్. పోయింది, కొద్దిగా యాక్టివ్నెస్ అనేది వచ్చేసింది. ఆమె పనులు చేసుకొని హ్యాపీ, మతి మార్పు అనేది కూడా లేదు. ఇప్పటివరకు మీరు ఇంతకుముందు ఖర్చు అమౌంట్ అనేది ఎంత ఖర్చు చేశారు? ఈమెకు ఒక 50 లక్షలు పెట్టింది. హెల్త్ పరంగా ఈమెకు ఒక 25 years నుంచి, 25 సంవత్సరాల నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టింది హెల్త్ గురించి. కానీ ఇప్పుడు కొద్దిగా మెడిసిన్స్ ఇది అది అని చాలా పెట్టి హాస్పిటల్ తిరుగుడు, MRI స్కానింగ్, ECGలు అని, EEG స్కానింగ్ అని, ఎన్ని టెస్టులు అని చెప్పించి పుట్టపర్తికి అలా బెంగళూరులో చూస్తారు, ఒక దగ్గర మంచిగా ఉంటుందని, మద్రాస్ అని, లాస్ట్కి ఒక US నుంచి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని, కనీసం ఆయనకు అపాయింట్మెంట్ తీసుకోవడానికి 25,000. సో ఇప్పుడు చూసిన తర్వాత, ఇప్పుడు మనం బెడ్ వాడిన తర్వాత రిజల్ట్ ఎట్లా అనిపిస్తుంది? రిజల్ట్ చాలా బాగుంది. అన్నిటికన్నా ఆయుర్వేద మెడిసిన్స్ వాడేది అన్ని అవి ఇవన్నీ వాడినా ఈ యొక్క బెడ్ వాడుకున్న కాంచి దానికి ఒక 50% ఇస్ బెటర్. 50% బెస్ట్. ఇంకా వండర్ చెప్పొద్దు. ఇంకా మీరు బెడ్ గురించి వేరే వాళ్ళు సజెషన్ చేయాలనుకుంటే ఎట్లా, ఏ విధంగా చెప్పాలి? ఇది హెల్త్ మంచిగా ఉన్నా, వాళ్ళకు బాగలేక ఉన్నా కూడా బెడ్ వాడుకుంటే మాత్రం ఇస్ వండర్ఫుల్. వాడుకుంటే వాళ్ళ ఫ్యూచరు అయినా, వాళ్ళ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ అవి చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, ముసలోళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మేమంటే కొద్దిగా ఏజ్ ఉంది, కొద్దిగా అట్లా ఏదో ఇట్లా నడవగలుగుతాం, చేయగలుగుతాం. ఇప్పుడు నడవలేని వాళ్ళు కూడా ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా వండర్గా పని చేస్తే మంచిగా ఉంటుంది వాళ్ళకి కూడా, హ్యాపీనెస్ వాడేదానికి.
మనం ఇప్పుడున్న యూత్ ఉన్నారు, వాళ్ళు ఒక్కరు చేస్తారు, అది చేస్తారు. ముసలి వాళ్ళు నడవలేరు, కంప్లీట్ కొంతమంది బెడ్ రెస్ట్ మీద ఉంటారు, వాళ్ళకు కూడా ఇది చేస్తే బెస్ట్. ఇంకోటి ఏంది, మేము ఒక ఆమెకు పిల్లలు ఇచ్చినాం రీసెంట్గా, చూద్దాం మేమే, మాకు బెడ్ గురించి మార్కెట్లో అనిపిస్తుంది కదా. ఆమెకు పక్షవాతం ఉంది, పక్షవాతం వచ్చి కాల్ చేయబడింది. సరే అని చెప్పి మీరు ఇచ్చిన అది చేతికి పెట్టుకున్న రిస్టును ప్లస్ బెడ్ వేసి ఆ మెత్త ఆమెకు వేసి పెట్టి పడుకోబెట్టినాం. 2 days 3 days చూద్దామని చూస్తే ఆమె లోపల కొద్దిగా మార్పు, ఆమె దాంట్లో కూడా కొద్దిగా మార్పు, అంత పెద్దగా కాదు, బాడీ లోపల ఏమో కానీ ఒక 2 days 3 days మొత్తం మోషన్స్ అయిపోయి ఎగ్జామ్ మనిషి కొద్దిగా అల్కగా అయిపోయింది. మనిషి పెరాలిస్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది వాడినందుకు కూడా నేను బెటర్ ఉంది వాళ్ళు ఆమె రిపోర్ట్ చేసి. ఇంకా మనం ఇంకా దాని బెడ్ ఇంకా 1 month 2 months ఇంకా వాడతాను, ఇంకా రిజల్ట్ బాగుంటుంది వాళ్ళకి. ఓకే ఓకే. ఇప్పుడు 3 months వాడింది, 3 monthsలో ఇంత రిజల్ట్ ఉన్నది, ఇంకా వాడుకుంటుంటే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పడం. నా ఉద్దేశం ఏంటిదంటే ఇట్లా పెరాలిస్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ వాటర్ తాగిపోయడము, రెస్ట్ పెట్టడము, బెల్ట్ అది పెట్టడం, ఒకటి బెడ్గా పడుకోబెట్టడం, చాలా వండర్గా రిజల్ట్. అది 4 days 5 days లోపలనే అంత రిజల్ట్ ఉన్నది అంటే రెగ్యులర్గా వాడుకుంటే అట్లా జస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా మనమని కాకపోయినా చాలా మంది వాడుకోవడం మంచిది, హెల్తీగా ఉంటుంది.